అయిపోయి క్లీనింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇద్దామా? హలో అందరికి, శ్రీనిక హాయ్ చెప్పండి. ఏం చేస్తాం మనం? క్లీనింగ్ ఫర్ న్యూ హోమ్. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా అన్ని చేస్తాం మా అమ్మాయి. Yeah, Shrika be finding stuff she lost millions of years ago. ఒఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది మా కొత్త ఇంటికి వెళ్ళే ప్రాసెస్. అలానే నేను ఏదో పెద్ద క్లీన్ చేసేస్తున్నానంటే అస్సలు ఏం చేయట్లేదు. ఓన్లీ పిల్లల రూమ్లో వాళ్ళ టాయ్స్ అండ్ బుక్స్ ఈ రెండే ఐటమ్స్ పెట్టుకున్నాను. డీక్లటర్ చేసేయచ్చు డొనేట్ చేసేయడానికి. సో చాలా మటుకు టాయ్స్ అన్నీ తీసేసి మేమైతే డొనేట్ చేసేసాము. బుక్స్ ఇంకొక రోజు పెట్టుకున్నాను. డైలీ ఒక్క చోరే చేయగలుగుతున్నాను, దానికంటే ఎక్కువ చేయలేము కదా. వాళ్ళ టాయ్స్ అన్ని డీక్లటర్ చేస్తూ ఉంటే వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఈ కమ్యూనిటీలో దే హ్యావ్ బీన్ 2 years నుంచి దే హ్యావ్ బీన్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా వాళ్ళని మిస్ అవుతారు. మీలో కొంతమంది క్వశ్చన్ అడిగారు, ఎలా కోపప్ అవుతున్నారండి మీ పిల్లలు ఇలా కొత్త ప్లేస్లో వెళ్ళటానికి, ఇజంట్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ దెమ్ అని. శ్రీనిక, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారమ్మా మీ ఇద్దరిని, దట్ మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మిస్ అవుతారా అని. But we've always wanted to move to a bigger house, the house of our dreams, ever since we came here to India from America. And as they say, nothing's permanent. So now we're moving into a new house. And I'm hugging every wall. నువ్వేమంటావు శ్రీనిక? We have many friends here and many teachers, but sometimes we have to say goodbye to people and start a new journey. But doesn't mean we can stop coming to the past and meeting the old people that took care of us. And we can make new friends and new teachers that will give us more memories. And yes, as they say, nothing is permanent and everything will always be there that you can always have to let go of. But that doesn't stop us from making. అది వాళ్ళ ఆన్సర్. అండ్ దేర్ ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ సమ్టైమ్స్ నేను చెప్తాను, సమ్టైమ్స్ దే రీడ్, సమ్టైమ్స్ దే వాచ్ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ వాట్ టాట్ దెమ్ టు మూవ్ ఆన్ అండ్ టు అండర్స్టాండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్. సహజ మాదిరి కలిదిండి నా ఫస్ట్ వర్క్ స్పేస్లో నా ఆఫీస్ దగ్గర ఉండేదన్నమాట. దట్ బ్యాజ్ సర్దుతో అంటే అది కనిపించింది. టైమ్ టు బ్రేడ్ ఎల్సా ఫ్రోజన్. I want to help you. I think that వెరీ వెరీ క్రేజీ వీక్. ఎంత సర్దగలను అంతైతే సర్దాను. పిల్లల స్టఫ్ కొంచెం నాది వైండప్ చేయటం లాంటిది. ఎవరైనా కుక్ దొరుకుతారేమో కొన్ని రోజులు కానీ చాలా ట్రై చేశాను, కానీ ఎవరూ సెట్ అవ్వలేదు. మాకు నచ్చిన టైమింగ్స్ సెట్ అవ్వవు, లేదా ఎవరైనా సెట్ అయ్యారంటే నేను ఎలా కావాలనుకున్నానో వాళ్ళకి నేర్పించి చెప్పే టైం కూడా నాకు లేదనమాట. సో ఏదో ఒకటి సింపుల్గా అలా కర్రీస్ చేసుకుంటూ ఉన్నాం, 1 pot meals. అండ్ నౌ లెట్స్ గో. Today is the day both my execution team and my designing team కలవబోతున్నాం on the site లో. Let's go and see. और थोड़ा అదొందనండి. In case you get an armchair just to kind of start. అనుకుంటాను కానీ స్కోప్ లేదు కదా. ఇప్పుడు I retained one of that. Can you still retain it? Is it okay? Oh. How అంటే it's already there కదా. ఇప్పుడు we are not having the mirror there. We are moving it a little more inwards. If you move. ఈరోజు మా ఇల్లు ఇంత అందంగా ఉంది, మా డ్రీమ్ హౌస్ రెడీ అవ్వటానికి రీజన్ ఆర్ దీస్ 2 teams. ఒకటి మా డిజైన్ టీమ్ విచ్ ఇస్ కటింగ్ ఎడ్జ్ స్టూడియో, 2 Ocron ఇంటీరియర్స్ హూ ఈజ్ అవర్ ఎగ్జిక్యూషన్ టీమ్. వీళ్ళిద్దరు పేజ్ డీటెయిల్స్ మీకైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నౌ హౌ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్? మాకు డిజైన్స్ చేయడానికి మేము ఆల్మోస్ట్ ఒక 7 to 8 months తీసుకున్నాం. చాలా ముందుగా స్టార్ట్ చేసాం. మా ఫ్లాట్ కూడా కొంచెం డిలే అవ్వటంతో ఇంకా తీరిగ్గా చేయగలిగాం అనమాట. Cutting Edge Studio has this amazing designers and the communication with them was fantastic. ఇనీషియల్గానే నేను ఇన్స్టాగ్రామ్లో ఇలా ఇల్లు కోసం డిజైన్స్ చూస్తుంటే వాళ్ళ పేజ్ నాకు చాలాసార్లు పాపప్ అయింది. అండ్ దట్స్ హౌ వీ రీచ్డ్ అవుట్ టు దెమ్. నా ఎగ్జిక్యూషన్ కూడా మేము వాళ్ళతోనే వెళ్ళేవాళ్ళం. బట్ దెన్ మా ఫ్రెండ్ మాకు కనిపించారు, అన్ ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్ హూ డిడ్ hundreds of apartments. వాళ్ళు కూడా చేశారనమాట మేము ఉంటున్న ఏరియాలో, వేరే ఏరియాస్లో, బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీ వెంట్ అహెడ్ విత్ దట్ టీమ్.
team who is also our friend. Now cutting edge studio toti design చేపించి ఓక్రాన్ టీమ్ తోటి ఇలా ఎగ్జిక్యూషన్ చేయించినందువల్ల దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్. బికాస్ ఎప్పుడైతే మన వర్క్ అంతా ఒకటే టీం చేస్తుందో అది ఇంకా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చేంజెస్ వెంటనే ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ఓకే, ఈ స్పాట్లో ఇది బాగాలేదా, దీన్ని మనం రీడిజైన్ చేద్దాం అన్న ఆలోచన వెంటనే వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే మేము మిడిల్ లేయర్ అయిపోయాము. వాళ్ళ నుంచి మేము రిక్వైర్మెంట్ తీసుకుని రావటం, ఎగ్జిక్యూషన్ టీమ్కి చెప్పటము. సో దీనివల్ల వర్క్ చాలా ఎక్కువైంది, ముగ్గురు టీమ్స్కి కూడా ఎక్కువైంది. సో విత్ అస్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ద కటింగ్ ఎడ్జ్ టీమ్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ డిజైన్ ప్రాజెక్ట్స్. నాకు తెలీదు, మీరు డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు టు నో అబౌట్ దేర్ కాస్ట్, వాళ్ళు ఎంత తీసుకుంటారు అని. ఇక్కడైతే ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. డిఫరెంట్ రూమ్స్లో అప్డేట్స్ అంతా అయితే చెక్ చేస్తున్నారు, ఎక్కడ ఏం చేంజ్ రావాలి, బిఏ డిజైన్, మెజర్మెంట్ ఆర్ వాల్ పెయింట్ కలర్, ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఆల్సో వాళ్ళకి చూడగానే ఓకే యునో వాట్, ఈ స్పాట్లో ఇది కాకుండా ఇది చేయొచ్చు, ఇక్కడ మనము ఎక్స్ట్రా కటింగ్ చేద్దాము, ఈ విండోస్ బ్లైండ్స్ ఈ రకంగా పెడదాము. ఇక్కడ చూడండి ఇషిత బెడ్, తను చూడగానే బెడ్ చుట్టూరు గ్రూవింగ్ చేద్దాము, దానివల్ల బెడ్ యొక్క డిజైన్ కబోర్డ్కి మ్యాచ్ అయ్యి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందని చెప్పింది. బికాస్ దిస్ కస్టమ్ బెడ్ వాజ్ మేడ్ బై ద ఎగ్జిక్యూషన్ team, so they were trying to match everything together, and overall ga anukunna danikante chaala baga vachindi. Back you are. So what are you thinking, Asta? How long will this going to take now? Around 1 month. Lots of work to do. Yes, lot of final touch-ups, and cutting edge yoka beauty is going to be in the final touch-up. The magic they will be doing, you will be watching Yes. it. Even I'm excited. Yes, came out so beautiful. Yep, thanks Thank to you her. so much. Thank you so much. You liked it. I'm just happy with that. Oh yes, we loved it. Now the biggest question, అసలు ఇదంతా చేయటానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీకు ఎంత డబ్బులు అయ్యింది అని ఎంతోమంది మమ్మల్ని అడుగుతారు. నన్నే కాదండి, ఇప్పుడు మా టీమ్స్ ఎవరైతే ఉన్నాయో ఇద్దరు టీమ్స్ని రీచ్ అవుట్ చేసి మా ఇల్లు ఎగ్జాంపుల్గా చూపించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎందుకు అసలు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నామంటే, మాకు అసలు షేర్ చేసుకోవాలని లేదు. బికాస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో చెప్పాల్సినంత అవసరం లేదు అని నాకు తెలుసు. బట్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ షేరింగ్ దిస్ ఇస్ బికాస్ కొంతమంది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తున్నారు. దే ఆర్ అజ్యూమింగ్ దాట్ 10-15 lakhsలో అయిపోవాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, ఇలాంటి గ్లాసెస్ కావాలి, డ్యూకో ఫినిష్ కావాలి, కానీ 15 lakhsలో అయిపోవాలి అంటే అసలు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి బడ్జెట్కి అస్సలు పోల్తా ఉండట్లేదు. అంటే మరి అవగాహన లేక అలా అడుగుతున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ ఈ ఇద్దరు టీమ్స్ తోటి నేను పనిచేశానండి. ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ దే డూ, ద కైండ్ ఆఫ్ మెటీరియల్ దే యూస్, ద కైండ్ ఆఫ్ టీమ్ దే హ్యావ్, దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు బట్టలు కూడా అంతే అండి. ఒక మంచి ఒథెంటిక్ కంచిపట్టు చీర కొనుక్కుంటే ఎలా ఉంటుంది, అదే డూప్లికేట్ మింత్రాలో కొనుక్కుంటే ఎలా ఉంటుంది. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బోత్, రైట్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ టేక్ దిస్ కాఫీ యూనిట్. ఈ కాఫీ యూనిట్కి ఎన్ని డిజైన్స్ అయినాయో తెలుసా? ఈసారి మార్చాము. బ్రిక్ కలర్, బ్లూ కలర్, టీల్ కలర్, గ్రీన్ కలర్, మొత్తానికి బ్రిక్ వచ్చి ఆగాం. బ్రిక్ అయిపోతే అన్నీ అయిపోతే మళ్ళీ వైట్ సిమెంట్. ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ సిమెంట్ వేసారు, దాని మళ్ళీ నార్మల్ సిమెంట్ కలర్ వచ్చింది, మళ్ళీ వైట్ సిమెంట్. ఫైనల్ ఇనీషియల్గా వైట్ సిమెంట్ తోటి బ్రిక్స్ వేద్దాం అనుకున్నాము, కానీ అది యాక్సిడెంటల్గా బ్లాక్ సిమెంట్ వేసేసారు. సో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుండగా బ్రిక్స్ అందం పోయిందనమాట. సో మళ్ళీ దాన్ని తీసేయాల్సి వచ్చింది. సో ఇది నేను ఎందుకు ఇచ్చానంటే అండి ఎగ్జాంపుల్, బోత్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ టీమ్ ఇప్పుడు ఏదైనా ఒకటి మాకు నచ్చలేదు లేదా మేము అనుకున్నట్టు రాలేదు అంటే దే వర్ రెడీ టు రీడూ ఇట్. డెఫినెట్గా దానికి కాస్ట్ అవుతుంది, అవ్వదు అని చెప్పట్లేదు. ఈ కాఫీ యూనిట్ డిజైన్ తీసుకోండి, లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ డిజైన్స్ దే గేవ్ అస్. ఫైనల్గా మాకు నచ్చే వరకు కూడా దే డిడ్ంట్ కాంప్రమైజ్. మాకు నచ్చిన తర్వాతే దే వెంట్ అహెడ్. అలాగే ఇక్కడ పార్టీషన్ డోర్ ఇక్కడ చూడండి మేము ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫిక్స్ చేసే ముందు అసలు చూడటానికి ఎలా ఉందని చూపించారు మాకు. ఇక్కడ వెంకట్ వాజ్ షోయింగ్ అస్, చూడండి ఇలా ఉంటుందని. బికాస్ మాకు అది నచ్చకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఓవర్ హియర్ కదా. సో ఓపెన్ పార్టీషన్ యూనిట్ చేసుకుంటే బెటర్ అంటే మళ్ళీ అది రీడిజైన్ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ. 3 days 2 days 3 days 2 days 3 days టు మూవ్ ఇన్ టు ద హౌస్. ఈ రోజు ఇంటి పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. బేసిక్గా పెయింటింగ్ అవుతుంది, అండ్ దెన్ రేపు మా హౌస్ క్లీనింగ్ అయిపోతుంది. Excited. So let me show you how it is now.
3 days బిఫోర్ మూవింగ్ మొత్తం పెయింటింగ్ అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం పెయింట్ డబ్బాలతోటి ఇల్లంతా నిండిపోయింది. ఏ రూమ్లోని కూడా వాల్పేపర్స్ అవ్వలేదు. అసలు మొత్తం వాల్పేపర్స్ అయిన తర్వాత ఇల్లు యొక్క లుక్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే వాల్పేపర్స్ అవ్వక ముందు. సో ఫుల్ ఆన్ పెయింటింగ్ డన్. వీఆర్ వెరీ వెరీ ఎక్సైట్. ఇల్లంతా స్మెల్ తోటి గుమగుమలాడిపోతుంది. ఇకపోతే హెడ్ బోర్డ్స్కి ఫ్యాబ్రిక్స్ అంతా కూడా ఫైనల్ చేసేసాము. ఇక్కడ శ్రీనికాకి 2 క్యూట్ లిటిల్ ఫుట్బాల్స్ రాబోతుంది అనమాట. అది కూడా ఫ్యాబ్రిక్ తోటి చెయ్యాలి. సో ఒక్కసారి ఫైనల్గా అంతా అయితే చూసేసుకున్నాము. దీని తర్వాతే పూజ చేసాం. 2 days to go and we just learned tomorrow is Labor Day. So లేబర్ రేపు రారంట. సో సాటర్డే కల్లా అన్నీ చేసి క్లీన్ చేయించి రెడీగా పెడితే సండే రోజు we can come in to move our stuff in home. So it's going to be hard but ఇల్లు యొక్క పరిస్థితి చూసి డాడీ మామయ్య అయితే బాబో ఇది ఇంక అసలు మీకు అవ్వదు 10 రోజుల వరకు అన్నారు. ఇంటికి పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడు మన వీడియోలో చూసారు కదా. కానీ వీఆర్ లైక్ 100% ష్యూర్ వెంకట్ చెప్పినట్టు మాకైతే ఇల్లు అయితే ఇచ్చేస్తారు. ఆ తర్వాత బహుశా వర్క్ ఉండొచ్చని మేమైతే ఫుల్గా ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తాను. నార్మల్గా నేను ఒక టాస్క్ చెప్తే అది చేయకుండా అన్ని చేస్తుంది. నేను బ్రష్ చేసుకోమని 2 గంటల నుంచి చెప్తే 100 క్వశ్చన్లు అడిగింది. అది మార్చింది, ఈ టాపిక్ మార్చింది, ఆ టాపిక్ మార్చింది. లాస్ట్ లో ఏమందో తెలుసా, ఇలా కూర్చుంది. ఇంక నాకు కోపం వచ్చేసి 5 4 3 5 4 3 2 1 అంటే ఏం చేస్తాం తెలుసా, ఈని మీని మైని చక్కర్ అంటే ఏం చేస్తామంటే ఏ బాత్రూమ్కి వెళ్ళాలా అని ఆలోచిస్తాను. నా స్కూల్ బ్యాగ్ ఏది? Then you make sure it doesn't. Shika? I want to check. Shika! I want to You're gonna make this whole thing fall! I want to check something. సార్టింగ్ అన్నీ నేను చేసిన తర్వాత లైన్గా సత్య చదివి పెడతాం. నాకు ఇక్కడ ఈ బుక్స్ అన్నీ పట్టుని వెళ్ళాలన్నమాట. ఏ తీయాలో ఏదుంచాలో నాకు తెలియదు. మీరు చేశారనుకో దబ్బా నేను చేసేస్తా మిగతా పని. సత్య నా డ్రెస్ వేసుకుంది ఎంత షైన్ అయిపోతుందో. ఏ స్కెచ్ పెన్ వర్క్ చేస్తుంది, ఏ కలర్ పెన్సిల్ వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్క పెన్సిల్ని రాసి చూడమని చెప్పాను. I went to every room and it's like this. Going to the floor and I'm like, I love you, I love you, I love you. ఎవ్రీ రూమ్కి వెళ్ళి ఐ మిస్ యూ చెప్పొచ్చింది పాపం. ఇక్కడ ఓన్లీ 2 years కాబట్టి అస్సలు అంత ఎక్కువ స్టఫ్ లేదు, చాలా తక్కువ. ఒక్క 1 week ముందు పెట్టుకున్నాం అంతే. మిగతాదంతా వాళ్ళ ప్యాకర్స్ మూవర్స్ వచ్చేసి డైరెక్ట్గా కొత్త ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా ఆర్గనైజ్ సార్టింగ్ చేసుకోవాలి. ఐఎమ్ ఆల్రెడీ టాకింగ్ విత్ వి ఆర్గనైజ్ టీమ్ తోటి మాట్లాడుతున్నాను. కుదిరితే వాళ్ళని ఒక 3 closets అయినా వాళ్ళని సర్దమని చెప్దాం అనుకుంటున్నాను. బికాస్ దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ లాస్ట్ టైమ్. వాళ్ళు ఇచ్చిన బాస్కెట్స్ ఇంకా అంతా కూడా అలాగే నీట్గా ఉంది. ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో ఐ డూ వాంట్ టు టేక్ దేర్ హెల్ప్ అగైన్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ అస్. కాస్ట్ వైజ్ కనుక వర్కౌట్ అవుతే ఐ వాంట్ టు. దే ఆర్ కాస్ట్లీ దో. ఐ డోంట్ పోవడానికి ఇంత అని ఒక సెకండ్ అనిపిస్తుంది. బట్ అగైన్ హెల్ప్ తీసుకోవాలి సమ్ టైమ్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ అదర్ ప్రయారిటీస్ టు డూ అంటే ఇట్స్ ఓకే టు టేక్ హెల్ప్ ఇన్ సమ్ ప్లేసెస్. చూద్దామా ఇల్లు ఎలా ఉందో. నేను వచ్చాక మా మావయ్య అండ్ మా డాడీ ఇద్దరు అన్నారు. మా అమ్మ ఇద్దరు అవ్వదు అసలు, ఇంకా 10 days అన్నా మినిమం మొత్తం క్లీన్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా 10 రోజులనే పడుతుంది క్లీన్ చేయడానికి. చూద్దాం మ్యాజిక్ ఎలా ఉందో చూడండి. వెయిట్ చేసి చూడండి, ఆఖరి వరకు చూడండి అవుతుందా లేదా అని. అసలు టైం ఎంత అయింది చెప్పు. 2:30 అయింది అండ్ 7 కల్లా అయిపోవాలి. బికాస్ రేపు పొద్దున్న 9ంటికి మా ట్రక్ వస్తుంది. సో 9ంటికి. 12 అవుతుంది. సో ఇదిగోండి ఇలా ఉంది ఇల్లు క్లీనింగ్ పరిస్థితి. 2:30కి 20% అయింది వర్క్. కానీ ఐ వాజ్ పాజిటివ్. మీ అండ్ గణేష్ వి బోత్ వేర్ పాజిటివ్ రాత్రికల్లా ఖచ్చితంగా అయిపోతుందని. ప్రతి గంటకి వెళ్ళి మేము ఇల్లు యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంత డీప్ క్లీనింగ్ ఇన్సైడ్ ద షెల్ఫ్స్ తర్వాత చేసుకోవచ్చు. ముందు బయట ఉన్న హాల్, లివింగ్ రూమ్, బెడ్రూమ్స్, ఫ్లోరింగ్ అంతా ఫుల్గా డీప్ క్లీనింగ్ చేసేస్తే మేమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే అని ఇంకా పాజిటివ్గా ఉన్నాము. అనుకున్నట్టే వాళ్ళైతే మంచిగా అయితే క్లీనింగ్ అయితే చేసేసారు. అండ్ ఇలాంటి చిన్న చిన్న ఎరెండ్స్ చాలా ఉంటాయి కదా. నార్మల్గానే చాలా ఎరెండ్స్ ఉంటాయి, బట్ చిన్న చిన్న ఎరెండ్స్కి బైక్ సో యూస్ఫుల్, సో క్విక్. కార్ తీయాలంటే పెద్ద అట్లకి తీయగలుగుతాం కానీ చిన్న చిన్న అట్లకి ఐ రియలీ లవ్ మై బైక్. మంచి పాప బైక్ అండ్ మై వాటర్ బాటిల్ అండ్ మై బైక్.
ఆ రోజైతే గంటకి వెళ్ళి ఇల్లు చూస్తూ వచ్చాను, అంత అయ్యిందా లేదా అని. అండ్ ఈ 1 monthలో ఎన్నిసార్లు తిరిగామంటే మాకే తెలుసు. మా పేరెంట్స్ ఇల్లు, మేము ఉంటున్న రెంటెడ్ హౌస్ ఈ ఇంటికి దగ్గర కాబట్టి ఇలా ఈజీగా వెళ్ళగలిగాము. మధ్యలో అనుకుంటూ ఉన్నాం, గణేష్ బాబాయ్ దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మనకంటే దగ్గర ఉంది కాబట్టి మనం ఇంతలా దగ్గరగా ఉండి చూసుకోగలిగాము అని. రాత్రి 8:30 అయ్యింది. ఒకసారి అక్కడే ఉండండి, నేను వచ్చి చూస్తాను క్లీనింగ్ అంతా అయిందా లేదా అన్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళబోతున్నాము. ఇల్లంతా క్లీన్ అయిపోయింది, చక్కగా మెరిసిపోతుంది. ఒక్కసారి రేపు పొద్దున ఫర్నిచర్ వచ్చిందంటే మళ్ళీ ఇల్లు ఇలా కనిపించదు, గందరగోళంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. అందుకనే తనివి తీరా మళ్ళీ ఇంత ఖాళీగా ఇల్లు చూడలేము కదా. ఫర్నిచర్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, ఫర్నిచర్ లేకముందు ఇంటి యొక్క అందమే వేరేగా ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రతి రూమ్లోని వాల్పేపర్స్ రాలేదు, కర్టన్స్ రాలేదు, బ్లైండర్స్ రాలేదు, బాత్రూంలో మిర్రర్స్ పెట్టడం ఇంకా అవ్వలేదు, కర్టన్ రాడ్స్ ఫిక్స్ చేయటం అవ్వలేదు, కర్టన్స్ పెట్టడం అవ్వలేదు, బయట షూ స్టాండ్ అవ్వలేదు, పూజా మందిరంలో బెల్స్ అవ్వలేదు, డోర్కి నాబ్స్ అవ్వలేదు, బాల్కనీలో లైట్స్ లేవు, బాత్రూంలో హ్యాంగర్స్ లేవు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. ఈ పనులు అన్నీ అవ్వటానికి ఇంకొక 1 month పడుతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాకు ఒక్కదానికే కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా నేను చాలాసార్లు విన్నాను దట్ ఒకసారి ఇల్లు మూవ్ అయిన తర్వాత కూడా మినిమం 1 month పడుతుంది పనులన్నీ అవ్వటానికి, మిగతా పనులన్నీ చేసుకోవటానికి. పనులు కంప్లీట్ అవడానికి 1 month, ఆ తర్వాత ఫర్నిచర్ అసెంబుల్ చేసి ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఇంకొక 1 month పట్టొచ్చు. సో మీకు నా ఫుల్ హౌస్ టూర్ ఇవ్వాలంటే ఇంకొక 2 to 3 months అవుతుంది. అంతకాలం ఎందుకు వెయిట్ చేయటం అని చూడండి, ఇప్పుడే చూపిస్తున్నాను. అంటే 80% ఇంటీరియర్స్ అయిన ఇల్లు ప్రస్తుతం అయితే ఇలా ఉంది. యూ కెన్ సీ కదా, ఇందులో చాలా వాల్పేపర్స్, రూమ్ డివైడర్, బ్లైండ్స్, డెకరేషన్ ఐటమ్స్, ఇంకా ఎన్నో చేంజెస్ అయితే రాబోతున్నాయి. బట్ స్టిల్ ఇలా ఎంటీ హోమ్ చూసుకుంటే కడుపు నిండిపోయింది. మా డాడీ ఈ 2-3 daysలో ఎన్నిసార్లు వచ్చి నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, మీరు అనుకున్నట్టు మీరు అనుకున్న ఇంట్లో ఇలా మూవ్ అవుతున్నారంటే, ఎన్నిసార్లు అన్నారంటే ఆ మాట. ఫెల్ట్ సో హ్యాపీ. ఐ వాజ్ ద సేమ్ గర్ల్ వెన్ ఐ వాజ్ స్మాల్. ఎప్పుడెప్పుడు డాడీ ఇల్లు వదిలేసి పారిపోదామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు ఆఫ్టర్ 2 decades ఐ చూస్ టు లివ్ క్లోజ్ టు హిమ్. లైఫ్ ఇస్ ఎ ఫుల్ సర్కిల్ అంటారు చూడండి. ఐ మీన్ ద హ్యాపీనెస్ ఇన్ మై ఫాదర్స్ ఐస్, the planning, persistence, hard work, effort me and Ganesh put to be here today, everything feels so real in this moment. కొంతమంది అంటారు వెరీ నెగిటివ్గా, మా వల్లే మీకు వచ్చేసినాయండి డబ్బులన్నీ అని. ఐ మీన్ ఐఎమ్ నాట్ అన్ ఎంటర్టైనర్ అండి, ఐఎమ్ నాట్ ఎ వైరల్ యూట్యూబర్. నేను చాలా రెగ్యులర్ నార్మల్ యూట్యూబర్ని హూ కెనాట్ మేక్ మనీ టు బై ఎ హౌస్ వియా యూట్యూబ్ ఛానల్. బట్ యు నో వాట్ యూట్యూబ్ గేవ్ మీ? more than money, more than anything else, it gave me purpose. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా ఏదైనా డిఫరెంట్గా వర్క్ చేయాలి దేవుడా అని ఎంత ప్రే చేసుకునేదాన్నో. అండ్ ఈరోజు ఆ పర్పస్ నాకు వచ్చింది. వియా పునర్వి తీసుకోండి, లేకపోతే రిటర్న్ టు ఇండియా, లేకపోతే కాంటెంట్ క్రియేషన్, లేదా టుడే మై వర్క్ యాజ్ ఎ లైఫ్ కోచ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, వే బియాండ్ బ్యూటిఫుల్. నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చింది. అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ టు మై వర్చువల్ ఫ్యామిలీ ఫర్ ద ట్రస్ట్ యూ హ్యావ్, ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ యు ఆర్ షోయింగ్. నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్లే. దిస్ ఈజ్ లైక్ ప్రైజ్లెస్ అనే అనుకోండి. అండ్ ఈ ఇల్లుకి కాస్ట్ ఎంత అయ్యిందో అని ఎవరైతే అనుకుంటున్నారో మీకు ఒక బాల్ పార్క్ నెంబర్ చెప్తానండి. సపోజ్ మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొన్నారంటే ఇంటీరియర్స్కి మినిమం అంటే మినిమం 20% అవుతుంది మంచిగా చెయ్యాలి అంటే. సరే నాకు కొంచెం లగ్జరీగా కావాలి, స్లైడింగ్ డోర్స్ కావాలి, మంచి పెయింట్ కావాలి, ఆర్కిటెక్చర్ కావాలి, వాల్ పెయింట్స్, హై అండ్ యాక్సెసరీస్ కావాలి అంటే 30-40% మీరు ఈజీగా వేసుకోవచ్చు. సో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారంటే 20 lakhs అవుతుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంటే మినిమం 40 lakhs అవుతుంది. 4 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంటే 60 lakhs. దట్ ఈస్ ద బాల్ పాయింట్ నెంబర్ అండి విచ్ యూ షుడ్ హ్యావ్. నేను అంతవరకే చెప్పగలుగుతాను. అంతకు మించి మేము ఎన్ని కోట్లకి ఇల్లు కొనుక్కున్నాం, మాకు ఎంత అయిందని అయితే మీకు చెప్పలేను. పర్సనల్గా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా మా ఇంటీరియర్స్ యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అది మీరు చెక్ చేసుకుని వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అగైన్ ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇలాగే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని మేము చెప్పే ఉద్దేశం
ఉద్దేశం కాదు మాది. నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా మా హౌస్ మూవిన్ అయితే చూస్తారు. మేము యూస్ చేసిన మెటీరియల్ స్పెసిఫికేషన్స్ అదంతా ఫ్యూచర్ వీడియోస్లో రాబోతున్నాయి. ఇప్పుడైతే బేసిక్గా ఇంటీరియర్స్ అయిన తర్వాత ఒక వీడియో అయితే మీ ముందుకు ఇలా తీసుకుని వచ్చాను. మా ఇల్లు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్.